we discuss different type of systems. What are they? Skeletal system, muscular system, digestive system, breathing system, nervous system. కదా మనం 5 type of systems చూసాం. టోటల్ గా మనకి ఎన్ని type of systems ఉంటాయి? 8 type of systems ఉంటాయి. ఈ 8 type లో we already discussed 5 type of systems. And the nervous system is very important system because it sends messages to our brains, మనకి నర్వస్ సిస్టమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మన లైఫ్ లో అంటే మన లైఫ్ స్పాన్ లో మనం చాలా వర్క్స్ చేస్తూ ఉంటాం. వితౌట్ బ్రెయిన్ సిగ్నల్స్ వి కాంట్ డూ ఎనీథింగ్. మనం బ్రెయిన్ సిగ్నల్స్ లేకుండా మనం ఏ పని చేయలేము కదా. నిన్న చెప్పుకున్నాం కదా, మనం ఫర్ ఎగ్జాంపుల్ గా ఏదన్నా ఒక హార్ట్ సబ్స్టెన్స్ ని ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ టీ కప్ ని టచ్ చేసాం అనుకోండి. హార్ట్ టీ కప్ ని టచ్ చేయగానే మన హ్యాండ్ ఏం చేస్తాం, వెంటనే వెనక్కి తీసేస్తాం కదా. ఇలా టచ్ చేయగానే కాలుతుంది చేయి, వెంటనే వెనక్కి తీసేస్తాం కదా. అలా వెనక్కి తీసేయడం అంటే హ్యాండ్ ని బ్యాకప్ చేయడం కూడా ఇట్ ఈ సిగ్నల్ ఫ్రమ్ బ్రెయిన్. మనకి బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ వస్తాయి అన్నమాట. ఓకేనా? ఎలా అంటే మనము హ్యాండ్ ని హార్ట్ టీ కప్ ని టచ్ చేసినప్పుడు మన ఎంటైర్ బాడీలో ఏముంటాయి? నర్వ్ సెల్స్ ఉంటాయి. ఏముంటాయి? నర్వ్ సెల్స్. ఈ నర్వ్ సెల్స్ లో ఎలా ఉంటాయి అంటే ఇట్స్ లైక్ ఏ థ్రెడ్. ఎలా ఉంటుంది? థ్రెడ్ లా ఉంటుంది నర్వ్ సెల్. ఓకేనా? ఆ నర్వ్ సెల్ ఏం చేస్తుంది అంటే ఆ టెంపరేచర్ ని స్పైనల్ కార్డ్ కి పంపిస్తుంది. నేను చెప్పాను కదా ఆల్రెడీ. ఆ టెంపరేచర్ ఏం చేస్తుంది? స్పైనల్ కార్డ్ కి పంపిస్తుంది. స్పైనల్ కార్డ్ కి పంపించిన తర్వాత ఏమవుతుంది అంటే మనకి స్పైనల్ కార్డ్ నుంచి హార్ట్ టెంపరేచర్ కదా, సో ఆ హ్యాండ్ మజిల్స్ కి నర్వ్స్ కి మనకి ఒక సిగ్నల్ వస్తుంది. జస్ట్ రిమూవ్ యువర్ హ్యాండ్, మనకి హ్యాండ్ ని తీసేయి అని చెప్పి ఒక సిగ్నల్ వస్తుంది అనమాట. ఆ సిగ్నల్ రావడంతో మనం వెంటనే హ్యాండ్ ని బ్యాకప్ చేస్తాం కదా. విత్ ఇన్ సెకండ్స్, ఇన్ మిల్లీ సెకండ్స్ లో మనం హ్యాండ్ ని బ్యాకప్ చేస్తాం. అంటే సిగ్నల్స్ చూడండి ఎంత ఫాస్ట్ గా పనిచేస్తాయో కదా. అండ్ బ్రెయిన్ లేకుండా స్పైనల్ కార్డ్ ఈ సిగ్నల్స్ లేకుండా మనం ఏమి చేయలేము కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా వాక్ చేయాలి అన్నా నాకు సిగ్నల్స్ రావాలి కదా. మన బాడీలో నర్వస్ సిస్టమ్ కి మస్కులర్ సిస్టమ్ కి సిగ్నల్స్ వెళ్తేనే మనం ఇలా వాక్ చేయగలం అనమాట. ఓకేనా? అండ్ చెప్పాను కదా ఈ నర్వ్ సెల్స్ ఎలా ఉంటాయి? థ్రెడ్ లా ఉంటాయి అనమాట. ఎలా ఉంటాయి? థ్రెడ్ లా ఉంటాయి. ఇప్పుడు మనము ఏ సిస్టమ్ గురించి డిస్కస్ చేస్తున్నాము అంటే సర్క్యులేటరీ సిస్టమ్. ఏ సిస్టమ్ గురించి డిస్కస్ చేస్తున్నాము? సర్క్యులేటరీ సిస్టమ్. ఈ సర్క్యులేటరీ సిస్టమ్ గురించి మాట్లాడే ముందు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ లేకపోతే ఒక మోటార్ ఉంది అనుకున్నాం, ఒక కార్ ఉంది అనుకున్నాం. కార్ ఇంజన్ లేకుండా వెళ్తుందా? కార్ ఇంజన్ లేకుండా మనం కార్ ని డ్రైవ్ చేయగలమా? చేయలేము కదా. వితౌట్ ఇంజన్ ద కార్ విల్ నాట్ వర్క్. ఇంజన్ లేకుండా కార్ అనేది వర్క్ చేయలేదు కదా. అలానే without our heart and blood, especially heart, without our heart we can't do anything. మనం హార్ట్ లేకుండా మనం కూడా ఏం చేయలేము కదా. హార్ట్ జనరల్ గా ఏం చేస్తుంది అంటే హార్ట్ పంప్ బ్లడ్. అర్థమైంది కదా. కార్ లో ఇంజన్ లేకుండా కార్ ఎలా అయితే వర్క్ చేయదో జస్ట్ లైక్ దట్ మన బాడీలో హార్ట్ లేకుండా మనం కూడా ఏ వర్క్ చేయలేము. వితౌట్ అవర్ హార్ట్ మోటార్ లేకపోతే ఎలా అయితే మనకి కార్ వర్క్ చేయదో ఎట్ ద సేమ్ టైం హార్ట్ లేకుండా కూడా మనము ఏ పని చేయలేము. ఓకేనా? హార్ట్ జనరల్ గా ఏం చేస్తుంది? హార్ట్ పంప్ బ్లడ్. ఎవరికి పంపిస్తుంది అంటే పంప్ అంటే హార్ట్ ఏం చేస్తుంది? మొత్తం బ్లడ్ అంతటినీ కూడా మన ఎంటైర్ బాడీ పార్ట్స్ కి బ్లడ్ ని సెండ్ చేస్తుంది. ఓకేనా? హార్ట్ ఏం చేస్తుంది? మన ఎంటైర్ బాడీ పార్ట్స్ కి బ్లడ్ ని సెండ్ చేస్తుంది అన్నమాట. విత్ ద హెల్ప్ ఆఫ్ బ్లడ్ వెసల్స్. బ్లడ్ వెసల్స్ ఉంటాయి మన బాడీలో. ఆ బ్లడ్ వెసల్స్ తో ఏం చేస్తుంది? హార్ట్ బ్లడ్ ని ఎంటైర్ బాడీకి సెండ్ చేస్తుంది అన్నమాట. ఓకేనా? ఈ హార్ట్ ఎంటైర్ బాడీకి బ్లడ్ ని బ్లడ్ వెసల్స్ తో సెండ్ చేస్తుంది. కాబట్టి మనం హార్ట్ బ్లడ్ అండ్ బ్లడ్ వెసల్స్, హార్ట్ బ్లడ్ బ్లడ్ వెసల్స్ ఈ మూడింటిని కలిపి మనం సర్క్యులేటరీ సిస్టమ్ అంటాం. ఓకేనా? హార్ట్ ఏం చేస్తుంది? బ్లడ్ ని ఎంటైర్ బాడీ
ఇక్కడ మనకి హార్ట్ కనిపిస్తుందా మీకు? ఇక్కడ హార్ట్ కనిపిస్తుందా? ఇక్కడ మీకు హార్ట్ కనిపిస్తుందా? ఎస్. ఇక్కడ చూడండి మనకి కనిపిస్తుంది కదా హార్ట్. ఎస్. ఈ హార్ట్ ఏం చేస్తుంది? మన బాడీలో కనిపిస్తున్నాయి ఇదిగో ఇవన్నీ బ్లడ్ వెసల్స్ అన్నమాట. ఈ బ్లడ్ వెసల్స్ హెల్ప్ తో హార్ట్ మొత్తం చూడండి హార్ట్ నుంచి బ్లడ్ వెసల్స్ ఎలా కనెక్ట్ అయినాయో. ఎస్. ఈ బ్లడ్ వెసల్స్ హెల్ప్ తో ఎంటైర్ బాడీ పార్ట్స్ కి ఎంటైర్ ఆర్గాన్స్ కి హార్ట్ బ్లడ్ ని సెండ్ చేస్తుంది అన్నమాట. ఓకేనా, చూసారు కదా పిక్చర్. మన హార్ట్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ హార్ట్ ఉంటుంది. హార్ట్ ఎంటైర్ ఆర్గాన్స్ కి బ్లడ్ ని సెండ్ చేస్తుంది. Now discuss excretory system. మనం ఇప్పుడు డైజెస్టివ్ సిస్టమ్ లో చూసాం కదా. డైజెస్టివ్ సిస్టమ్ లో అనూస్ పార్ట్ ద్వారా అన్డైజెస్టెడ్ ఫుడ్ అంతా కూడా మనకి బయటకు వచ్చేస్తుంది కదా. అంటే అన్డైజెస్టెడ్ ఫుడ్ అంటే మన బాడీలో వేస్టేజ్ అంతా కూడా క్లీన్ చేస్తుంది అన్నమాట. అలా క్లీన్ చేసే సిస్టమ్ ని మనం ఏమంటాము అంటే excretory system అంటాం. Our excretory system clean our body and send throughout the wastage of our body. మన బాడీ నుండి వేస్టేజ్ అంతా కూడా బయటికి పంపించేస్తుంది. ఎలా? లైక్ స్వెట్ ఫామ్ లో, స్టోల్స్ ఫామ్ లో. అంటే మనకి స్టోల్స్ ఫామ్ లో, స్వెట్ ఫామ్ లో, అలాగే యూరిన్ ఫామ్ లో వేస్టేజ్ అంతా కూడా మనకి బయటికి సెండ్ అవుట్ చేస్తుంది. దాన్ని ఎక్స్క్రిటరీ సిస్టమ్ అంటాం. డైజెస్టివ్ పార్ట్ లో అనూస్ అనేది ఏం చేస్తుంది? అన్డైజెస్టెడ్ అంతా కూడా మెటీరియల్స్ అనూస్ పార్ట్ ద్వారా మనకి సెండ్ అవుట్ అవుతాయి కదా. ఆ సెండ్ అవుట్ అవుతుంది. ఆ మన బాడీకి ఏదైతే అవసరమో అదే మన బాడీలో ఉంటుంది. మిగిలిన రిమైనింగ్ పార్ట్ అంతా కూడా ఈ ఎక్స్క్రిటరీ సిస్టమ్ ద్వారా ఎంటైర్ బాడీలో ఉండే మొత్తం అన్ని పార్ట్స్ క్లీన్ చేస్తుంది అనమాట. మన బాడీకి అవసరమైన ఫుడ్ ని అందులో అవసరమైన ఫుడ్ మాత్రమే ఉంటుంది. రిమైనింగ్ అన్వేస్టెడ్ అంతా కూడా మన బాడీలోంచి త్రూ అవుట్ చేస్తుంది ఈ ఎక్స్క్రిటరీ సిస్టమ్. ఏ ఫామ్ లో అంటే యూరిన్ ఫామ్ లో, స్టోల్స్ ఫామ్ లో, స్వెట్ ఫామ్ లో బయటికి సెండ్ అవుట్ చేస్తుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇంపార్టెంట్ సిస్టమ్ రిప్రొడక్టివ్ సిస్టమ్. ఏ సిస్టమ్ అంటే రీప్రొడక్టివ్ సిస్టమ్. రీప్రొడక్టివ్ సిస్టమ్ అంటే మనం ఆల్రెడీ తెలుసు కదా. హ్యూమన్ బీయింగ్స్ గివ్ బర్త్ టు ఎనిమల్. మదర్స్ ఏం చేస్తారు? వాళ్ళ చైల్డ్ కి బర్త్ ఇస్తారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మా మదర్ ఉన్నారు. మా మదర్ నాకు బర్త్ ఇచ్చారు కదా. అలానే మీ మదర్ మీకు బర్త్ ఇచ్చారు. అంటే మీ మదర్ పెద్దవారు, మీరు చిన్నవారు కదా. మదర్స్ గివ్ బర్త్ టు ఎనిమల్. బేబీస్ కి వాళ్ళు బర్త్ ఇస్తారు. అందుకు కదా మనము మన అమ్మ మనల్ని ఏం చేస్తుంది? పుట్టిస్తుంది కదా. కాబట్టి అమ్మని ఏమంటారు? దైవం అంటారు కదా. దైవం తర్వాత దైవం అంటారు అమ్మని కదా. అలానే యానిమల్స్ కూడా కొన్ని బేబీస్ కి ఇస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కౌ ఆర్ హెన్ ఏం చేస్తుంది? చిక్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అవును కదా. లైక్ దట్. అండ్ బర్డ్స్ లో కూడా కొన్ని ఏంటి? ఎగ్స్ ని పెడతాయి. ఎగ్స్ లో నుంచి మనకి ఏమొస్తాయి? బేబీస్ వస్తాయి కదా. ఏమొస్తాయి? బేబీస్ వస్తాయి. అలా దాన్ని మనం రీప్రొడక్టివ్ సిస్టమ్ అంటాం. అంటే హ్యూమన్ బీయింగ్స్ లో ఫీమేల్స్. ఓకే, హ్యూమన్ బీయింగ్స్ లో ఫీమేల్స్ ప్రొడ్యూస్ అండ్ వన్ ఫీమేల్ ప్రొడ్యూస్ అండ్ వన్. ఫీమేల్స్ ఏం చేస్తారు? బేబీస్ కి బర్త్ ఇస్తారు. అలానే యానిమల్స్ లో కొన్ని యానిమల్స్ బేబీకి బర్త్ ఇస్తాయి. బట్ కొన్ని బర్డ్స్ అండ్ కొన్ని యానిమల్స్ ఎగ్స్ ద్వారా బేబీస్ కి బర్త్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ సిస్టమ్స్. మనం ఏమేమి సిస్టమ్స్ గురించి మాట్లాడుకున్నాం? స్కెలిటన్ సిస్టమ్, muscular system, third one digestive system, fourth one respiratory system, fifth one nervous system, sixth one, this is the sixth one, circulatory system, seventh one excretory system, eighth one reproductive system. మన బాడీలో ఈ ఎంటైర్ బాడీ పార్ట్స్ లో మన బాడీ ఏమనుకుంటాం? ఇట్స్ ఏ
బాడీలో ఉండే అన్ని ఆర్గాన్స్ ప్రాపర్గా వర్క్ చేయాలి. అవునా? ప్రాపర్గా వర్క్ చేయాలి అని అంటే మనం ఖచ్చితంగా మినిమం హాఫ్ అన్ అవర్ అన్నా సరే ఖచ్చితంగా ఎక్సర్సైజెస్ చేయాలి. లైక్ వాకింగ్, రన్నింగ్, యోగా చేయాలి. మన స్కూల్స్లో కూడా మనం యోగా నేర్చుకుంటున్నాం కదా, యోగా చేస్తాం కదా, లైక్ ప్రాణాయామం లాంటివి మనం ఎక్కువగా చేస్తుంటాం కదా స్కూల్స్లో. కాబట్టి యోగా అవి చేస్తూ ఉంటే మన బాడీ ఫిట్గా ఉంటుంది, మన మజిల్స్ ఫిట్గా ఉంటాయి అనమాట. మన ఎక్సర్సైజ్ చేసినప్పుడు మన ఎంటైర్ బాడీలో ఉండే ఆర్గన్స్ అన్ని కూడా చాలా ఫిట్గా ఉంటాయి, హెల్దీగా ఉంటాయి అన్నమాట. ఎస్పెషల్లీ యోగా చేస్తే ఎలా ఉంటాయి, మనం చాలా హెల్దీగా ఉంటాము, ఎట్ ద సేమ్ టైం పీస్ఫుల్గా ఉంటాం కదా. డైలీ యోగాతో స్టార్ట్ చేస్తే చాలా పీస్ఫుల్గా ఉంటాం. అలాగే మీకు ఇష్టదైవం ఎవరైతే ఉంటారో, మీరు బాగా ఇష్టపడే గాడ్ ఉంటారు కదా, మార్నింగ్ లేవగానే వారికి ప్రేయర్ చేసుకుంటే, ఎట్ ద సేమ్ టైం వారికి దండం పెట్టుకుంటే ఇష్టమైన గాడ్కి మనం ప్రేయర్ చేస్తే కనుక మన మైండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది, డే అంతా కూడా చాలా హ్యాపీగా ఉంటాం అనమాట. ఓకేనా? ఈ రోజు నుంచి కనీసం ఒక 5 minutes మీరు మీ ఏజ్కి మీరు ఒక 5 to 10 minutes అన్న వాకింగ్ చేయడం, రన్నింగ్ చేయడం, ప్రాణాయామం లాంటి యోగాసనాలు చేయడం ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? అప్పుడు మనం ఎలా ఉంటాం, చాలా హెల్తీగా ఉంటాం. మీకు ఈ సర్క్యులేటరీ సిస్టమ్, ఎక్స్క్రిటరీ సిస్టమ్ అండ్ రీప్రొడక్టివ్ సిస్టమ్, ఈ 8 సిస్టమ్స్ గురించి కూడా మెయిన్లీ ఈ 3 సిస్టమ్స్ గురించి కూడా పేజ్ నెంబర్ 48లో ఉంది. జస్ట్ ఒకసారి ఈ వీడియోని దగ్గర పెట్టుకొని, టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకొని మళ్ళీ వాచ్ చేయండి. ఇందులో హ్యాండ్ వర్డ్స్ ఉన్నాయి కదా, ఫైండ్ అవుట్ చేసి రీడ్ చేసి